కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందట్టుకుపోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోరు, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందట్టుకుపోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోరు, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోయిన వ్యక్తి, ఆయన నిలబడి బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ వేటు వేసినట్టు తెలుస్తోంది. ఏదైతే వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ వేటు వేసింది, దీన్ని అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. సో తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి ఎమ్మెల్సీ కవితపై అనర్హత వేటు వేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మెజార్టీ బీఆర్ఎస్ నేతలు ఇదే అభిప్రాయంతో ఉండి అధిష్టానం వరకు కూడా ఈ నిర్ణయాన్ని తీసుకుని వెళ్లారు. మరి దీన్ని బేస్ చేసుకుని కూడా పార్టీ లైన్ దాటి కవిత మాట్లాడారంటూ కూడా అధిష్టానం కూడా ప్రస్తుతం చర్యలు తీసుకుంది, ఆమెకు వేటు వేసింది. మనం చూస్తున్నాం ప్రైమ్ 9 స్క్రీన్ మీద పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వేటు లేఖని, బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి లేఖని మనం చూస్తూ ఉన్నాం. ఇక కవిత గత కొద్ది రోజులుగా కూడా బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.
సో పార్టీ లైన్ దాటి కూడా నిన్న ఏదైతే కాళేశ్వరం నివేదికపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు, దాంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీలో కల్లోలం మొదలైంది. దానిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మెజార్టీ బీఆర్ఎస్ ముఖ్య నేతలు కవిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చర్చల అనంతరం కూడా ఎమ్మెల్సీ కవితపై పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కూడా వేటు వేశారు. ఆ లేఖను మనం ఒకసారి చూస్తే గనక పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖర్ రావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారంటూ కూడా ఒక లేఖను రిలీజ్ చేశారు.